ఆర్థిక ఇబ్బందులు ఆపై పెట్టుబడి పెట్టివేసిన పంట ఎండిపోయి దిగుబడి రాకపోవడంతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం పొంతుర్తి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తిరుకుడు స్వామికి 2 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో వరి సాగు చేయగా పంట ఎండిపోవడంతో దిగుబడి రాలేదు. పైగా అప్పటికి ఆర్థిక ఇబ్బందులు అతన్ని తీవ్ర మనవేదనకు గురై చేశాయి. దీంతో మనస్తాపానికి గురైన స్వామి ఇంట్లో ఫ్యాన్ కురకేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడు స్వామికి 2 కూతుళ్లు 1 కుమారుడు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు రాజంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరిస్థితి ఎట్లుంది ఏంది ఇంకా తన విషయం మీతో ఎప్పుడైనా చర్చించిందా? పొలమే పార్పలేదని అన్నాడు. 2 రోజులు నైట్ పోయిండు. ఒక రోజు అడిగి పని ఎంత పడ్డదని అన్నాడు. 2 ఎకరాల పొలం వేసిరు. బోర్ వేస్తే 2 పేలైంది. పేలయ్యి ఇక అదే టెన్షన్ తోటి ఇంట్లో ఇబ్బంది పడ్డాడు. బోర్ వేస్తే పేలయ్యే దేశం పోదాం మరి చేత కాకుండా కాబట్టి షుగర్ ఉంది అతనికి. అయితే 2 బిడ్డల మరి ఏం చేసుకొని బతాము అని అదే టెన్షన్ తోటి ఇదైండు. గవర్నమెంట్ ఏమైనా సాయం చేయగలుగుతారా? మరి పిల్లలు ఉన్నారు, బాకీలు బాగున్నాయి. అది దయచేసి ప్రభుత్వానికి అర్థం కావాలి. 2 ఎకరాలు ఉన్నాయి. యాసంగి అందరి పరిస్థితులు గవే ఉన్నాయి. ఏదన్నా సాయం చేయగలరు అని మాట్లాడి ఇక రాంగ పొంగ మాకు ఇంటి దగ్గరనే ఉంటాయి కదా మాట్లాడుతుండే. పొలం వేస్తే ఎట్లా అందరు ఎండిపోబట్టే ఏదో బత్తమని చేసుకుంటే మీకు ఇట్లా కాబట్టి రాళ్లపాలే ఎప్పుడన్నా గడ్డకి ఎక్కుతామంటే బోర్లు వస్తలేవు అనేసి ఇక అదే బాధపడుతుండే. అదే ఇక అదే టెన్షన్ పెట్టుకున్నాడు. ఇట్లా ఆయన మనసులో ఏమనుకుంటా పిల్లలు ఉన్నారు. గవర్నమెంట్ ఏదైనా హెల్ప్ చేయాలి. పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు. ఇప్పుడు భర్త చనిపోయింది. ఎంత ఇది చేసినా ఇక తిరిగి మాకు రాలేదు. కాకపోతే గవర్నమెంట్ ఏమైనా సాయం చేయాలని కోరుకుంటున్నాం.